ఎంపీలలో సీనియర్ మోస్ట్ ఎంపీ రికార్డు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన వాళ్ళల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మాత్రమే ఉంది. దాదాపు 25 ఇయర్స్ రికార్డ్ ఇండస్ట్రీ అనాలేమో. 98లో గెలిచారు, 2004లో గెలిచారు, 2009లో గెలిచారు, 2019, 2024 5 సార్లు గెలిచారు. 98లో అంటే 99కే అప్పుడు ప్రభుత్వం ఇదైపోయింది, అంటే మళ్ళీ ఎన్నికలు జరిగింది 99. అప్పుడు 1 ఇయర్ లెక్కేసుకోవాలి. 2004, 2009, 2019, 2024 వచ్చేటికి 20 ఏళ్ళు అయిపోయి ఓవరాల్గా చూసుకుంటే, అంటే ఇప్పుడు ఈ ట్రిప్తో చూసుకుంటే 20 ఏళ్ళు అవుతుంది అనమాట. ఆయన హయ్యెస్ట్ సార్లు గెలిచినటువంటి ఎంపీగా రికార్డు ఉంటే, ఆ తర్వాతన రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి రికార్డు 2014, 19, 24. అలాగే పురంధేశ్వరి, అంటే రామ్మోహన్ నాయుడు వరుసగా 2014, 19, 24. పురంధేశ్వరి వచ్చేటప్పటికి 3 సార్లు ఆవిడ కూడా ఎంపీ అయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున, 2024లో బీజేపీ తరఫున గెలుపొందారు. 3 సార్లు ఆవిడ ఎంపీగా ఉన్నది. అలాగే బాలశౌరి 3 సార్లు, ఆయన 2004, 2019, 2024, 19, 24 ఇప్పుడు వరుసగా 2004లో అప్పుడు కాంగ్రెస్ తరఫున. పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి 2 సార్లు ఎంపీలు అయిన వాళ్ళు. 2014, 2019, 2024 అవినాష్ రెడ్డి 3వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రమేష్ 2012 నుంచి 2024 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించి ఇప్పుడు లోక్సభకి ఎన్నికయ్యారు. 2018 నుంచి 2024 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం లోక్సభ. లావు శ్రీకృష్ణదేవరాయలు, మధ్యలో గురుమూర్తి వరుసగా 2వసారి ఎంపీగా గెలిచారు. గురుమూర్తి వచ్చేటప్పటికి మిడ్ టర్మ్లో చేసి ఇప్పుడు అదే సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుసగా 10 ఏళ్ళు లెక్కేసుకోవాలి, అంటే 5 ఏళ్ళు అయ్యి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి. హిందూపురం ఎంపీ పార్థసారథి 99లో ఎంపీ అయితే మళ్ళీ ఇప్పుడు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 14 మంది మాత్రం తొలిసారి లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేసిన వాళ్ళు. మొత్తం 25 మందిలో 3 మహిళలు ఉన్నారు. జనసేన తరఫున బాలశౌరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన డిఎంకే, టీఎంసీ ఎంపీలు హే బాలా, పవన్ కళ్యాణ్ అంటూ నవ్వుతూ అరవడం, 2 ఎంపీలతో జనసేన తొలిసారి లోక్సభలో అడుగుపెట్టడం అన్నటువంటిది కీలకమైంది.